అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. అవకాశం రావాలి, అప్పుడు అధికారం వస్తుంది, తద్వారా ఆత్మగౌరవం వస్తుంది. ఇది ఊరికే తీసుకోలేదు. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి నుంచి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నుంచి, మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచే ఈ నినాదం తీసుకొని బయటకు వెళ్ళినాం. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇది సాధించే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా చేయలేదా, మీరు కూడా మొన్నటిదాకా అందులోనే ఉన్నారు. ఎస్, కొంతవరకు ఖచ్చితంగా పనిచేసింది. గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీలలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారే. అంతకుముందు ఎంట్రీ లేకుండా, రిజర్వేషన్ కూడా లేకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి, కానీ అవకాశం కల్పించింది కేసీఆర్. అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఓన్లీ మార్కెట్ కమిటీలలో చేస్తే సరిపోదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నారు. నిన్న క్యాబినెట్ ఏం తీర్మానం చేసింది, సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా అంటారు. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా, 52 ఇచ్చినా, 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండరు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయినరు 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఉట్టిగా తమాషా కాడికి పోయినరు. రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి.